ఓ శివరాఖరి మ్యాచ్ T20 వరల్డ్ కప్కి ముందర ఇండియాకి న్యూజిలాండ్కి వన్ లాస్ట్ T20 గేమ్ అండ్ దీంట్లో కొంతమంది ప్లేయర్స్ ఆర్ ఆన్ ఆడిషన్. ఫినాలను ఒకడు వెనక్కి వస్తాడు. సంజు శాంసన్ ఆడతాడేమో బహుశా. అసలే సూర్యకుమార్ యాదవ్ తనకి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి అద్భుతమైన స్వాగతం పలికాడు కదా, దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్లో 2 సెమీఫైనల్ జరిగాయి మహాప్రభు. మెన్స్ సింగిల్స్ అబ్బా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా జరిగాయి మ్యాచ్లు. వాటి గురించి కూడా లైట్గా మాట్లాడుకుందాం. అండ్ అఫ్ కోర్స్ ఆస్ట్రేలియాని పాకిస్తాన్ ఓడించారంట. రచ చేస్తారు వాళ్ళైతే ప్రపంచ కప్ గెలిచేసినట్టుగా. అది ఎందుకు ధర బాత్ కరెంగే ఉస్కే బారే మే భీ. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మాట్లాడదాం. ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. దానికంటే ముందర ఈ పాకిస్తాన్ ఆస్ట్రేలియా వాళ్ళు ఒక T20 సిరీస్ ఆడుతున్నారు. ప్రిపరేషన్ ఫర్ వరల్డ్ కప్. ఆస్ట్రేలియా పాకిస్తాన్కి వెళ్ళి ఆడారు. అక్కడ ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్ కాదు, పాకిస్తాన్ గెలిచారు. అయితే వాళ్ళు 2650 చిల్లర రోజుల తర్వాత ఏదో గెలిచారని చెప్పేసి సంకలు గుద్దేసుకుంటూ ఓ అని సంగతి చేస్తున్నారంట. 7 సంవత్సరాల తర్వాత గెలిచారు. కాకపోతే ఈ 7 సంవత్సరాల్లో 9 మ్యాచ్లు ఆడారట. ఈ మ్యాచ్ కలుపుకొని దాంట్లో 7 ఓడిపోయారు, ఒకటి నో రిజల్ట్. ఇది ఫైనల్గా గెలిచారు. అండ్ దానికి కొంచెం హ్యాపీగా ఉన్నారు. ఐ థింక్ ఇచ్చేద్దాం, వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చేద్దాం. ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్ రాకపోతే ఆస్ట్రేలియా, ఇది పాకిస్తాన్ తప్పు కాదు. బట్ అగైన్ వరల్డ్ కప్ ప్రిపరేషన్ కోసం ఆడుతున్నారు కాబట్టి ఎవరి ప్రిపరేషన్ మోడల్స్ వాళ్ళకు ఉన్నాయి. సో పాకిస్తాన్లో గెలిచినారు. వస్తారో రాదు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు వీళ్ళు. త్వరగా చేస్తే హైలైట్ ఒకటి చెప్తా. ఇప్పుడు బంగ్లాదేశ్ రాలేదని చెప్పేసి స్కాట్లాండ్ ఇన్వైట్ చేశారు కదా. ఒకవేళ ఇప్పుడు పాకిస్తాన్ రాము అంటే ఐసీసీ సడన్గా బంగ్లాదేశ్ చెప్పాలంట, మీరు వస్తారేటి, పాకిస్తాన్ మ్యాచ్ ఎలాగో ఇండియా బయట మీరు వస్తారా అంటే పాకిస్తాన్ బయటకు వెళ్ళిపోయి సంఘీభావం తెలుపుతూ బంగ్లాదేశ్ వచ్చి ఆడాలంట. అమ్మ తినమ్మ బత్తాయో మామూలుగా ఉండదు సీన్. అప్పుడు లబో దిబో లబ్స్లో కానీ పాట పాడుకోవాలి పాకిస్తాన్. అదేదో మేము దోస్తులు ఏదో చేసుకున్నారు కదా బంగ్లాదేశ్ తోటి. చూద్దాం ఏం జరుగుతుందో. అది అలా ఉంది. బిఫోర్ వి గెట్ టు ద ఇండియా న్యూజిలాండ్ గేమ్, బై ది వే ఎక్కడ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ టు సమ్ టేల్స్ బికాస్ దాట్ విల్ బి ఎ హ్యూజ్ బూస్ట్ ఫర్ us. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్లో మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్స్ 2 జరిగాయి. 1, 2, 3, 4 టాప్ 4 సీడ్స్ వచ్చి ఆడారు సెమీఫైనల్స్. ఫస్ట్ సెమీఫైనల్లో యూ హ్యాడ్ అలెగ్జాండర్ జ్వరేవ్. తను మన కార్లోస్ అల్కరాజ్తో ఆడాడు. ఎక్స్ట్రాడినరీ. నా కరెంట్ ఫేవరెట్ ప్లేయర్స్ 2 ఉన్నారు. దాంట్లో ఒకరు టాప్లో ఉన్నది కార్లోస్ అల్కరాజ్. ఐ రియలీ లైక్ దిస్ కిడ్, చాలా ఇష్టం నాకు. జ్వరేవ్ కూడా చాలా బాగా ఆడాడు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ సెట్ లాస్ట్ సెట్ ముందర విషయం చెప్పాలి, 2 సెమీఫైనల్స్ కూడా 5 సెట్ థ్రిల్లర్స్. ఫస్ట్ సెమీఫైనల్ 5.5 hours, సెకండ్ సెమీఫైనల్ 4.5 hours. టికెట్స్ కొనుక్కొని వెళ్ళి చూసిన వాళ్ళకి అంటే నిద్ర బాగా వచ్చి ఉంటుంది. అర్ధరాత్రి దాటిపోయింది, ఆల్మోస్ట్ 2 AM అయింది మ్యాచ్ వేసరికి ఆస్ట్రేలియాలో. బట్ ఫుల్ పైసా వసూలు పర్ఫార్మెన్స్ అనమాట. ఫస్ట్ సెమీఫైనల్లో నేను చెప్పినట్టుగా అల్కరాజు అలెగ్జాండర్ జ్వరేవ్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ సెట్ లాస్ట్ సెట్ మాత్రమే టై బ్రేక్స్కి వెళ్ళలేదు. సెకండ్, థర్డ్, ఫోర్త్ సెట్ టై బ్రేక్స్కి వెళ్ళాయి. ఫస్ట్ 2 సెట్స్ ఏమో అల్కరాజ్ గెలిచాడు. తర్వాత థర్డ్ సెట్ తనకి ఆ స్క్రామ్స్ వచ్చాయి. అక్కడ బ్రేక్ తీసుకున్నాడు తను. అక్కడ జ్వరేవ్కి మామూలు కాలేదు. ఎట్టేస్తారా ఆ బ్రేక్, అట్లా ఎట్టేస్తారు మీ ఇష్టమైన మొత్తం అంతా కాస్త గొడవ పెట్టుకున్నాడు. బట్ అయినా కూడా సెట్ తనే గెలిచాడు. క్రామ్స్ ఉన్నాయి అప్పుడు అల్కరాజ్కి. అయితే టెన్నిస్లో క్రామ్స్ వస్తే మీకు మెడికల్ టైమ్అవుట్స్ ఇవ్వరట, ఇంజురీ అయితేనే ఇస్తారట. అయితే వీళ్ళేం చేస్తారు, క్రాంప్ అని చెప్పకుండా నాకు ఇక్కడ కొంచెం నొప్పిగా ఉంది అని చెప్పి మెడికల్ టైమ్అవుట్ తీసుకుంటారట. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ T20 వరల్డ్ కప్లో రన్లు కొట్టేస్తుంటే రిషబ్ పంత్ కాలు పట్టుకొని అమ్మో అని పడిపోయాడు. ఆ టైప్ అనమాట. గేమ్స్మెన్షిప్, స్ట్రీట్ స్మార్ట్నెస్ అంటారే, అలాంటిది చేశారు. బట్ అయినా కూడా మ్యాచ్ థర్డ్, ఫోర్త్ సెట్ జ్వరేవ్ గెలవడం, ఫిఫ్త్ సెట్కి వెళ్ళడం. ఫిఫ్త్ సెట్లో అల్కరాజ్ హీ డగ్ ఇన్ డీప్ అండ్ ఫైనల్గా తను 7-5 అనే స్కోర్ లైన్తో ఫిఫ్త్ సెట్ గెలిచాడు. 5.5 hours ఎపిక్ టెన్నిస్ మ్యాచ్. ఇదిలా ఉంది. అల్కరాజ్ వెళ్ళిపోయాడు ఫైనల్కి. ఓకే, యానిక్ సిన్నర్ వచ్చేస్తాడేమో, సెకండ్ సెమీఫైనల్ గెలిచి అనుకున్నాం. నోవాక్ జోకోవిక్తో ఆడాడు. ఈ జోకోవిచ్ ఉన్నాడే 30 సంవత్సరాలు, 24 గ్రాండ్ స్లామ్స్ గెలుచున్నాడు. దాంట్లో 10 ఆస్ట్రేలియన్ ఓపెనే గెలుచున్నాడు. వీళ్ళిద్దరూ ఇంకొక 5 సెట్ థ్రిల్లర్ ఆడారు. ఏది టై బ్రేక్ కల్లా, కానీ ఇది కూడా దాదాపు 4 గంటలు వెళ్ళింది మ్యాచ్. 4.5 గంటలు వెళ్ళింది మ్యాచ్ కూడా. స్కోర్ లైన్ చెప్తా. దిస్ ఇస్ ఇన్ ఫేవర్ ఆఫ్ జోకోవిక్. ఓకే, 3-6 ఫస్ట్ సెట్ ఓడిపోయాడు, 6-3 సెకండ్ సెట్ గెలిచాడు, 4-6 థర్డ్ సెట్ ఓడిపోయాడు, 6-4 ఫోర్త్ సెట్ గెలిచాడు. ఫిఫ్త్ సెట్లోనేమో జోకోవిక్ మళ్ళీ ఫైనల్గా గెలిచి ఒకసారి బ్రేక్ చేసినారని మ్యాచ్ సీల్ చేశాడు అనమాట. అలా జరిగింది ఈ మ్యాచ్. మామూలు ఏం చెప్తున్నా కదా, ఫస్ట్ మ్యాచ్ ఏ లెవెల్లో ఉండిందో ఆల్మోస్ట్ అదే లెవెల్లో ఇది కూడా ఉండింది. తనకంటే 14 సంవత్సరాల చిన్నవాడైన ఈ యానిక్ సిన్నర్ని ఓడించాడు జోకోవిక్. ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. మ్యాచ్ కంటే ముందర ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంటుంది వీళ్ళకి ఆస్ట్రేలియన్ ఓపెన్లో. అక్కడ ఒక జర్నలిస్ట్ వెళ్ళి జోకోవిక్ని అడిగాడు, ఇదిగో నువ్వు నీ కెరియర్ స్టార్టింగ్లో ఒక 2 వెనకాల పడ్డావు, అంటే వాళ్ళు ఎక్కువ గెలిచేవాళ్ళు, రఫేల్ నడాలు, రోజర్ ఫెడరర్.
ఇప్పుడేమో నీ కెరీర్ ఆఖరిలో ఒక ఇద్దరు వెనకాల పడుతున్నావు, అల్కరాజు, యానిక్ సిన్నర్. హౌ డు యూ ఫీల్ అన్నాడు. మనోడికి ఎక్కడో కాలాలి కూడా. ఎందుకంటే రఫేల్ నడాలు, రాజర్ ఫెడరర్ నాకు చాలా ఇష్టమైనా కూడా వాళ్ళకంటే ఎక్కువ గ్రాండ్ స్లామ్స్ గెలిచింది ఈ జోకోవిచ్. 24 గెలిచాడు. మధ్యలో 15 ఏళ్ళు డామినేట్ చేశాడు టెన్నిస్ సర్క్యూట్ని. వాళ్ళిద్దరు రిటైర్ అయిపోయారు. ఈ మనిషికి రిటైర్ అవ్వలే. మొన్నే ఒలింపిక్స్ కూడా గెలిచాడు గోల్డ్. తన ఆన్సర్ చెప్పాడు, అరే తిట్టకుండానే నానా బుద్ధులు తిట్టాడు. నీకు కాస్త ఉండాలమ్మా ఇలాంటి క్వశ్చన్ అడిగేది అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు చక్కగా. బట్ ఆ కసి వాడుకున్నట్టుగా ఉన్నాడు. సిన్నర్ను ఓడించాడు. తర్వాత సెలబ్రేషన్ చూడాలి, నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అసలు. అలా టక్కుమని మనం లాస్ట్ T20 ఇంటర్నేషనల్కి వచ్చేద్దాం. ఇక్కడ తిరువనంతపురంలో మ్యాచ్ కదా, ఫ్లైట్ ల్యాండ్ అయ్యి మన టీం బయటకు వస్తుంటే మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ టైంలో పాట పాడుకుంటూ స్వాగతం పలికాడు సంజు శాంసన్కి. ఎందుకంటే తన ఊరికి కదా వెళ్ళింది. ఫ్లైట్ దిగుతున్నప్పటి నుంచి ఎయిర్పోర్ట్ బయట వరకు, హోటల్కి వెళ్ళేంత వరకు కూడా జరగండి సరదాగా తీసుకెళ్లాడు సంజు శాంసన్. ప్లీజ్ ఆపు కెప్టెన్ అంత ఇబ్బంది పడిపోతున్నాడు. అలాంటి ఒక స్వాగతం నాకు లభించింది. ఐ థింక్ విల్ గెట్ వన్ మోర్ గేమ్. ఇక్కడ కనుక సంజు శాంసన్ రన్స్ స్కోర్ చేయకపోతే జస్టిస్ ఫర్ శాంసన్ అని ఇంకెవరు కూడా సోషల్ మీడియాలో అనకూడదు, ఇంకొదిలేయాలి. 5 మ్యాచ్లు మీరు రన్ స్కోర్ చేయకపోతే నెక్స్ట్ వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ చేసుకుంటూ బ్యాటింగ్ చేస్తాడు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సంజు శాంసన్ ఫ్యాన్స్ అయినా సరే మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు న్యాయంగా ఉండాలి. శుభ్మన్ గిల్ రన్స్ కొట్టట్లేదు, డ్రాప్ చేసినప్పుడు ఎలా అయితే మనం కరెక్ట్ అయ్యేది అన్నామో, ఇప్పుడు సంజు శాంసన్ 5 మ్యాచ్ల్లో కూడా రన్స్ కొట్టకపోతే మరి ఇంకప్పుడు ఇషాన్ కిషన్ని ఆడించడం ఈజ్ ద రైట్ డెసిషన్, ఇస్ వాట్ ఐ ఫీల్. సో వన్ లాస్ట్ ఛాన్స్. రన్స్ కొడితే ఫస్ట్ మ్యాచ్ ఆడతాడేమో, కొట్టకపోతే థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ లెగ్ స్టంప్ వదిలేసి బయటికి వెళ్ళిపోతున్నాడే, అది మరి సరిదిద్దుకుంటాడో లేదో. మొత్తం బ్యాక్ ఫుట్లోనే ఆడుతున్నాడు స్పిన్నర్కి కూడా. దాని ఏమైనా కొంచెం మార్చుకుంటాడా చూడాలి. మరి అభిషేక్ ఆడతాడా, ఇషాన్ కిషన్ ఆడిస్తారా, ఇదొకటి చెక్ చేసుకోవాల్సిన విషయం. వరుణ్ చక్రవర్తి 2 మ్యాచ్లు ఆడట్లేదు, తనకేమన్నా కాస్త గేమ్ టైం ఇస్తారా. మొన్న మ్యాచ్లో ఏమో 7 వరకే నంబర్ 7 దాకే బ్యాటింగ్ పెట్టుకున్నారు. 6-7 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నా కూడా 5తోనే వేయించారు. ఈసారి ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తారు. నన్ను అడిగితే టాస్ ఒకవేళ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసేయాలి. డ్యూ ఉన్న కండిషన్స్లో బౌలింగ్ వేసి చూడాలి ఏం జరుగుతుందో. సిరీస్ అయిపోయింది కదా, ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. ఆన్ ద అదర్ హ్యాండ్ న్యూజిలాండ్ వాళ్ళకి ఫిన్ ఆలన్ వెనక్కి వస్తున్నాడు. బిగ్ బ్యాష్ లీగ్లో కోత మనిషి 180 స్ట్రైక్ రేట్తో 400 రన్స్ స్కోర్ చేశాడు. ఇన్ఫాక్ట్ పర్త్ స్కాచెస్ గెలిచారంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫిన్ ఆలనే. ఈ జాయిన్స్ స్క్వాడ్, తను ఆడతాడు. బట్ సైఫర్డ్ స్థానంలో ఆడతాడా, కాన్వే స్థానంలో ఆడతాడు, వాళ్ళు చూసుకోవాలి. అండ్ లాకీ ఫర్గసన్ ఇంకా పూర్తిగా ఫిట్ అయ్యాడో లేదో చూడాలి. అలాగే బ్రేస్వెల్ ఫిట్ అయ్యాడో లేదో పూర్తిగా అది కూడా చూసుకోవాలి. వీళ్ళందరూ ఫిట్ అయిపోతే దట్ ఈస్ దర్ ఫస్ట్ చాయిస్ ప్లేయింగ్ 11. కాన్వే కూడా సంజు శాంసన్ లాగా రన్స్ లేవు, తను కాస్త రన్స్ స్కోర్ చేసి చూడాలి. సో దట్స్ వాట్ ఎట్ స్టేక్ ఈ ఆఖరి మ్యాచ్లో. తిరువనంతపురం మరి ఎటువంటి మ్యాచ్ వస్తుందో చూద్దాం. 20 degrees 25 degrees మధ్యలో ఎక్కడో టెంపరేచర్ ఉంటుందా, కాస్త డ్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ T20 మ్యాచ్ జరిగి ఒక 2 ఏళ్ళు అన్నట్టుగా ఉంది. సో ఎక్కువ పిచ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా రన్స్ వస్తాయని అనుకుందాం. ఏం జరుగుతుందో చూద్దాం, అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. సంజు శాంసన్ విషయంలో ఇది కొట్టకపోతే వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఆడించడం కరెక్టా కాదా మీరు కమెంట్లో చెప్పాలి. నా ఉద్దేశంలో కరెక్ట్ మా బ్రో, మీరేమనుకుంటున్నారు చెప్పాలి. న్యాయంగా ఉండాలి మనం, నో పార్షియాలిటీస్ హియర్, న్యాయంగా ఉండాలి. టీంకి ఏది కరెక్ట్ అనుకుంటున్నారో లెట్ us know. ఓకే, అలాగే లైక్ ది వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ సమ్ టేల్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తా. అడియోస్ అమిగోస్.